ಹೇಗೆ ಬರುತ್ತೆ? ఇప్పుడు పాస్టర్ గారు నా భార్య, ಈಗ ಉದಾಹರಣೆಗೆ ನಾವು ಹೆಂಡತಿ ಆಗಿರ್ಬೋದು. నా భార్య ముట్టుకున్నప్పుడు ನನ್ನ ಹೆಂಡತಿ ನಾನು ಮುಟ್ಟುವಾಗ నాలో ఒక స్పర్శ కలుగుతుంది. ನನಗೆ ಒಂದು ಸ್ಪರ್ಶ ಉಂಟಾಗುತ್ತದೆ. కలుగుతుందా కలగదా? ಆಗುತ್ತಾಗಲ್ವಾ? మరి వాక్యం దగ్గరికి వచ్చేవాడికి ఆ స్పర్శ ఎందుకు కలగట్లా? ವಾಕ್ಯ ಬಳಿಗೆ ಬರುವಾಗ ಯಾಕೆ ಆ ಸ್ಪರ್ಶ ಆಗ್ತಾ ಇಲ್ಲ? దేవుడు నీతో ఏకాత్మై ఉన్నా అన్నాడా? దేవుడు అన్నాడా? దేవుడు ನಿಮ್ಮ ಸಂಗಡ ಏಕಾತ್ಮ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ ಅಥವಾ ಬೇರೆ ಆಗಿದ್ದೇನೆ ಹೇಳಿದಾರ? భార్యాభర్తలు ఏకాత్మగా ఉంటారా, సపరేట్ గా ఉంటారా? ಗಂಡ ಹೆಂಡತಿ ಏಕಾತ್ಮ ಉಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ಆಗಿರ್ತಾರ? ఏకాత్మగా ఉన్నప్పుడు వారి ఒక కరెంట్ పాస్ అవుతున్నప్పుడు, మరి దేవుడితో ఏకాత్మగా ఉన్నప్పుడు నీ కరెంట్ ఎక్కడికి వెళ్తుంది? దేవుడిని ఏకాత్మ ఉಳ್ಳవరాಗಿರುವಾಗ ಸ್ಪರ್ಶ ಇರುವಾಗ ನಿಮ್ಮ ಕರೆಂಟ್ ಶಕ್ತಿ ಎಲ್ಲಿ ಹೋಗಿದೆ? అలాంటి యొక్క అనుభూతి నువ్వు తీసుకోవాలి. ಅಂತ ಅನುಭವವನ್ನು ನೀನು ಪಡ್ಕೋಬೇಕು. నా ప్రభుతో నేను ఏకాత్మై ఉన్నాను. ನನ್ನ ತಂದೆಯ ಸಂಗಡ ನಾನು ಏಕಾತ್ಮ ಉಳ್ಳವನಾಗಿದ್ದೇನೆ. ఆలోచనలు నాలో ఉన్నాయి. ನನ್ನ ತಂದೆಯ ಆಲೋಚನೆ ನನ್ನಲ್ಲಿ ಇದೆ. నా ప్రభు ఆలోచన నాలో ఉన్నాయి. ನನ್ನ ಕರ್ತನ ಆಲೋಚನೆ ನನ್ನಲ್ಲಿ ಇದೆ. వారి ఆత్మ నాలో ఉన్నది. ಆತನ ಆತ್ಮ ನನ್ನಲ್ಲಿ ಇದೆ. నీవు ఎప్పుడైతే ఈ విధంగా నీవు ఆస్వాదిస్తావో, ನೀವು ಯಾವಾಗಾದ್ರೂ ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಆಶ್ವಾಸನೆ ಮಾಡುವಾಗ నీలో నీకు తెలియకుండా శక్తి అనేది ప్రారంభం. ನಿನ್ನಲ್ಲಿ ನಿನಗೆ ಗೊತ್ತಿರದ ಹಾಗೆ ಶಕ್ತಿ ಪ್ರಾರಂಭವಾಗುತ್ತದೆ. కానీ నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావు? ನೀವು ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? నేను దేనికి పనికి చేయను, ನಾವು ಯಾವುದು ಕೆಲಸಕ್ಕೆ ಬರಲಾರ್ದವರು, నేను పనికి రాని మట్టి పాత్రను, ನಾನು ಕೆಲಸಕ್ಕೆ ಬರಂತ ಮಣ್ಣಿನ ಗಡಿಗೆ ಆಗಿದ್ದೇನೆ. ఈ యొక్క ఆలోచన గ్రహింపు ఇక్కడే ఉన్నది. ಈ ಆಲೋಚನೆ ಇಲ್ಲೇ ಇದೆ. అది దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, ಆದ್ರೆ ದೇವರ ಆಲೋಚನೆ ಏನು ಗೊತ್ತಾ? నా కుమారుడివి, ನೀನು ನನ್ನ ಮಗನು. తండ్రి దగ్గర ఏమైతే ఉందో అది కూడా నీ దగ్గర ఉందంటున్నాడు. ತಂದೆಯ ಬಳಿ ಏನಿದೆಯೋ ಅದು ಕೂಡ ನಿನ್ನಲ್ಲಿ ಇದೆ. ఎలా ఉన్నది? ಹೇಗಿದೆ? శక్తిగా ఉన్నది. ಶಕ್ತಿದಾಗಿದೆ. ఆ శక్తిని కనబరుచుకోవాలి అంటే, ಆ ಶಕ್ತಿಯನ್ನು ಕಾಣಿಸ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ఆత్మగా జీవించాలి. ಆತನ ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఆత్మ నివాస స్థలం ఎక్కడ ఉన్నది? ಆತನ ಆತ್ಮ ನಿವಾಸ ಸ್ಥಾನ ಯಾವುದು? హృదయంలో ఉన్నది. ನಿಮ್ಮ హృదಯವೇ ಅದಾಗಿದೆ. దేవుడు వాక్యాన్ని ఎక్కడ భద్రపరుచుకోమన్నాడు? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಎಲ್ಲಿ ಇಟ್ಕೋಬೇಕು? హృదయంలో ನಿಮ್ಮ భద్రపరుచుకోమన్నాడు. ಹೃದಯದಲ್ಲಿ ಭದ್ರವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಳಿ. నీవు నీ హృదయంలో భద్రపరుచుకున్న దేవుని యొక్క జీవం కలిగిన వాక్యముని నీ నాలుక వశంలో ఏముంచి అన్నాడు? ನೀವು ಆ ಶಕ್ತಿಯನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವಾಗ ನಿಮ್ಮ ನಾಲಿಗೆಯಲ್ಲಿ ಯಾವ ಶಕ್ತಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? జీవమును ఉంచాడు. ಜೀವವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. జీవాత్మను పొందుకున్న నీవు ఎలా జీవించాలి? ಜೀವಾತ್ಮನಂತ ನೀವು ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕು ಗೊತ್ತಾ? ప్రార్థన ఎలా చేసుకోవాలి? ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ? ప్రార్థన అడిగే స్థానంలో ఉండకూడదు. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳುವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇಲ್ಲ. ప్రార్థన రూలర్ లాగా ಪ್ರಾರ್ಥನೆ ಅಧಿಕಾರ ಉಳ್ಳದಾಗಿದೆ. అధికారం అంటే ఏంటి? ಅಧಿಕಾರವೆಂದರೆ ಏನು? ప్రభు ఇది నాకు కావాలి, ಇದು ಬೇಕು ನನಗೆ, ప్రభు ఇది నాకు ఇవ్వు అంటే ದೇವರಿಗೆ ಕೊಡು ನನಗೆ ಅಲ್ಲ. నేను తీసుకుంటాను యేసునామములో. ನಾನು ಯೇಸುವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఎంత తేడా ఉంది? ಎಷ್ಟು ವ್ಯತ್ಯಾಸ ಇದೆಯಲ್ಲ? ಕೇಳಕ್ಕೂ ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೂ. అడిగింది ನೀವು ಕೇಳೋದು నేను కొంచెం